పంచతంత్రం. అందులో మనం మిత్రభేదం చెప్పుకుంటున్నాం. పార్ట్ 9. దమనకం కరటకానికి పామును చంపిన కాకుల కథ చెప్పి తెలివిని మించిన శక్తి లేదు. బుద్ధిబలం కలిగిన కుందేలు సింహం దురహంకారాన్ని రెచ్చగొట్టి దానికి చావు తెప్పించింది కాదా అన్నది. అదేదలా జరిగింది అని కరటకం అడిగింది. దమనకం ఈ కథ చెప్పింది. నీడ తెచ్చిన చావు. ఒకప్పుడు అరణ్యంలో భాసురకం అనే సింహం సాటిలేని బలం గలది ఉండేది. అది బలదర్పం కొద్దీ నిత్యము అనేక లేళ్లను, కుందేళ్లను, ఇతర మృగాలను అకారణంగా చంపుతూ ఉండేది. ఒకనాడు అడవిలో ఉండే లేళ్లు, మేకలు, ఎనుములు, కుందేళ్లు, ఇతర మృగాలు ఏకమై సింహం వద్దకు వెళ్ళి, మహారాజా, తాము తమ కంటబడిన ప్రతి ప్రాణిని చంపడం ఇహ మీదట మానాలి. తమ కడుపు నిండడానికి రోజుకు ఒక్క జంతువు చాలు. అలాంటప్పుడు ఇన్ని ప్రాణాలు తీయలేరా? మాతో ఒక ఒప్పందానికి రండి. ఈ రోజు నుంచి మాలో మేము వంతులు వేసుకుని ఒక జంతువును తామున్న చోటుకే పంపుతాం. తమరు కదలి రావాల్సిన పని కూడా ఉండదు. తమరి ఒప్పందానికి ఒడబడినట్లయితే తమకు కావలసిన ఆహారం శ్రమ లేకుండా లభిస్తుంది. రాజు ప్రజల సంపదను ఆవులను పాలు పిండినట్టుగా పిండి కొంత లేగలకు వదిలి మంద వృద్ధి అయ్యేటట్టు చూడాలి. అప్పుడే అతను ధర్మపాలన చేయగలడు. ఆవులను పాలు పితకడం మాత్రమే కాదు, వాటికి మేత కూడా వెయ్యాలి. చెట్టుకు ఎరువు వేసి నీరు పోస్తే గాని ఫలాలనివ్వదు. ఆఖరికి అతి చిన్న విత్తనం కూడా సరైన పోషణ జరిగితే మహావృక్షంగా తయారై ఎంతో లాభం కలిగిస్తుంది. ప్రజలైనా అంతే అన్నాయి. మీరన్నది నిజం. మీ ఏర్పాటుకు సమ్మతించాను. కానీ ఏ ఒక్క రోజునైనా నా వద్దకు మృగం రాకపోయిందో నేను మీ అందరి ప్రాణాలు తీస్తాను అన్నది సింహం. మృగాలందుకు సమ్మతించి వెళ్ళిపోయాయి. ఆ రోజు మొదలు మృగాలన్నీ అరణ్యంలో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి. అవి వంతులు వేసుకుని సింహం వద్దకు రోజుకొక జాతి జంతువును మిట్ట మధ్యాహ్నం వేళకు పంపుతూ వచ్చాయి. ఇలా ఉండగా ఒకనాడు కుందేలు వంతొచ్చింది. సింహానికి ఆహారం కావాలంటే కుందేలుకు చాలా విచారం కలిగింది. అది అడుగులో అడుగు వేసుకుంటూ అతి నింపాదిగా నడుస్తూ ఆ సింహాన్ని చంపేయడానికి ఉపాయం లేదా అని ఆలోచించసాగింది. సింహం భోజనం చేసే వేళ దాటిపోయింది. కానీ కుందేలు ఇంకా ఆలోచిస్తూనే ఉంది. అది ఇలా అనుకుంది, ఈ క్రూర సింహాన్ని ఎలాగైనా చంపాలి. తెలివిగలవాడు సాధించలేనిది, దృఢ తీర్మానం గలవాడు జయించలేనిది, మధురవాక్కు గలవాడికి సిద్ధించనిది ఏదీ ఉండదంటారు. ఇలా అనుకుంటూ అది ఒక బావి వద్దకు వచ్చింది. ఆ బావిలోకి తొంగి చూసేసరికి దాని అడుగున ఉన్న నీటిలో తన ప్రతిబింబం కనబడింది. అది ఒక క్షణం ఆలోచించి దిక్కుమాలిన సింహాన్ని చంపడానికి అద్భుతమైన ఉపాయం తట్టింది. దానికి వల్లమాలిన రోషం తెప్పించి ఈ బావిలో పడి చచ్చేటట్టు చేస్తాను అనుకుంది. ఇలా అనుకుని కుందేలు చాలా ఆలస్యంగా సింహం వద్దకు వెళ్ళింది. సకాలంలో తిండి అందక ఆకలితో అలమటిస్తూ సింహం అపరిమితమైన కోపంతో ఉంది. అది పెదవులు నాక్కుంటూ రేపు జంతువులన్నిటినీ చంపేస్తాను అనుకుంటోంది. ఇంతలో కుందేలొచ్చి సింహానికి ఎదురుగా నిలబడింది. అసలే పిడికెడు జంతువు, అందులోనూ ఆలస్యంగా వచ్చింది. సింహం దాన్ని చూసి కోపోద్రేకంతో, ఒక్క పండికింటికి రావు, ఆలస్యంగా కూడా వస్తావా? ఇప్పుడు నిన్ను చంపి తిని రేపు మిగిలిన మృగాలన్నింటినీ చంపేస్తాను అంది. కుందేలు సింహం ముందు సాష్టాంగపడి, మహారాజా, నా వల్ల కానీ ఇతర మృగాల వల్ల కానీ ఏ దోషమూ లేదు. నేను ఆలస్యంగా రావడానికి, మీకు చిన్న భోజనం ఉండడానికి అసలు కారణం చెప్తా వినండి. ఇవాళ తమకు ఆహారం అయ్యే వంతు మా కుందేళ్లకు వచ్చింది. ఒక్క కుందేలుతో తమకు కడుపు నిండదని నాతో కలిపి 5 కుందేళ్లను తమ వద్దకు పంపారు. మేము 5గురము తమ వద్దకు వస్తుండగా నేలలో ఉన్న ఒక గుంటలో నుంచి ఒక పెద్ద సింహం పైకొచ్చి, మీరంతా ఎక్కడికి పోతున్నారు? మీకు ఆయుర్దాయం తీరిపోయింది కనుక ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి అన్నది. మేము ఒప్పందం ప్రకారం మధ్యాహ్నానికల్లా భాసురకం అనే మహాసింహానికి ఆహారం కావాలి అని చెప్పాం. అర్థం లేని మాట. ఈ అరణ్యం నాది. మీరు ఒప్పందాలు నాతో చేసుకోవాలి. ఎవరో భాసురకం అనే దొంగతో కాదు. ఆ భాసురకాన్ని ఇలా పిలుచుకురండి. ఎవరేమిటో మేము తేల్చుకుంటాం. మాలో ఎవరు గెలిస్తే వాళ్లే మృగాలన్నిటికీ అధిపతి అన్నది. ఆ ప్రకారమే నేను తమ వద్దకు వచ్చి సంగతి విన్నవించాను. నా ఆలస్యానికి ఇదే కారణం. నేను తిరిగి రాకపోతానేమోనని ఆ సింహం మిగిలిన కుందేళ్లను ఉంచేసుకుంది. అందుకే నేను తమకు అల్పాహారంగా కనిపిస్తున్నాను
అన్నది. ఈ మాటలు విని సింహం, మిత్రుడా, అలా అయితే నాకు ఆ ప్రత్యర్థి సింహాన్ని చూపించు. నాకు జంతువుల మీద వచ్చిన కోపానంతా దానిపై వెళ్ళగక్కి మనశ్శాంతి పొందుతాను. శత్రువును శీఘ్రంగా నిర్మూలించకపోతే వాడు బలపడి మననే చంపుతాడు అన్నది. దానికి కుందేలు, మహారాజా, అతని బలం తెలుసుకోకుండా తమరు అతనితో యుద్ధానికి పోవడం మంచిది కాదు అన్నది. ఎందుకు ఈ వ్యర్థ ప్రలాపాలు? నాకు ఆ సింహాన్ని చూపించు, వాడిని చంపేస్తాను అన్నది సింహం చిరాకుగా. కుందేలు సింహాన్ని బావి వద్దకు తీసుకుపోయి, ఇదే ఆ సింహం ఉండే కోట అన్నది. అది బావిలోకి తొంగి చూసి, తమరు వస్తున్నారని తెలిసి ఆ సింహం అప్పుడే బెదిరిపోయినట్టుంది, ఇలా రండి అంది. మతిమాలిన సింహం బావిలోకి తొంగి చూసి తన ప్రతిబింబాన్ని మరొక సింహం అనుకుని ఆగ్రహావేశంతో గర్జించింది. ఆ గర్జన బావిలో రెట్టింపు ధ్వనితో ప్రతిధ్వనించింది. ఆ సింహం తనను సవాలు చేస్తుందనుకొని బుద్ధిలేని బాసురకం ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆ లోతైన బావిలోకి దూకేసింది. కుందేలుకు పరమానందమైంది. పాపిష్టి సింహం పీడ వదిలించినందుకు మిగిలిన జంతువులన్నీ కుందేలును మెచ్చుకుని సుఖంగా జీవించాయి. పార్ట్ 10 మిత్రభేదం. యుక్తితో కుందేలు క్రూరమైన సింహాన్ని చంపిన కథ దమనకం చెప్పగా విని కరటకం, ఇలాంటి యుక్తులు ఎల్లప్పుడూ పారతాయని ఎలా చెప్పగలవు అని అడిగింది. మనం ప్రమాదాలకు సిద్ధపడాలి, లేకపోతే లాభం పొందలేం. ధైర్యవంతుడికి దేవతలు కూడా తోడ్పడతారు. సాలెవాడు సాహసంతో విష్ణు పాత్ర ధరించబట్టే కదా మహాసౌందర్యవతి అయిన రాజకుమార్తెను పొందగలిగాడు అన్నది దమనకం. అదెలాగా అని కరటకం అడిగింది. ఆ కథను దమనకం ఇలా చెప్పింది. సాలె విష్ణువు కథ. వంగదేశంలోని పుండ్రకవర్ధనం అనే నగరంలో ఆప్తమిత్రులైన ఒక సాలెవాడు, వడ్రంగి ఉండేవారు. వారు వృత్తులలో గొప్ప నిపుణులు కావడం చేత అంతులేని సంపాదనలు కలిగి అందమైన భవంతులలో నివసిస్తూ డబ్బును మంచినీటిలాగా ఖర్చు చేసేవారు. సువాసనలు గల పూలు ధరించి అత్తరులు పూసుకొని సుగంధ తాంబూలాలు సేవించేవారు. ఒకసారి ఒక గొప్ప ఉత్సవం జరిగింది. వేడుకలు జరిగే ప్రతి స్థలానికి జనం మంచి బట్టలు ధరించి తండోపతండాలుగా వస్తున్నారు. సాలెవాడు, వడ్రంగి కూడా చక్కగా అలంకరించుకుని బయలుదేరారు. అక్కడ వాళ్ళు ఉత్సవం జరిగే ప్రతి చోటికి తిరిగి ఆనందిస్తూ ఇతరులు చేసుకున్న అలంకరణలను పరిశీలిస్తున్నారు. ఒక మహాభవనం గవాక్షంలో రాజకుమార్తె సుదర్శన చెలికత్తెలను వెంట ఉంచుకుని వారి కంటపడింది. ఆమె యవ్వనంలో ఉంది. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమెను చూస్తూనే సాలెవాడు తీవ్రమైన మోహానికి గురి అయినాడు. అతను తన వికారాన్ని ఎలాగో బయటపడకుండా దాచుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎటు చూసినా అతనికి రాజకుమార్తె రూపమే కనబడసాగింది. అతను ఎంతో విచారంగా మంచం మీద పడిపోయి ఆమెని ధ్యానిస్తూ పడుకున్నాడు. అతను తన స్థితిని గురించి ఆలోచిస్తూ, అందం ఉన్న చోట మంచితనం కూడా ఉంటుందంటారు కదా, ఆ అందగత్తె నన్ను ఎందుకు బాధిస్తోంది? ఎవడైనా తన కొంపను తానే దహించుకుంటాడా? ఈ రాజకుమార్తె నా హృదయంలో తిష్ట వేసుకుని దాన్ని ఎందుకు దహిస్తోంది? దేవుడు నా ప్రాణం తీయదలిస్తే అందుకు మరేదైనా సాధకం చూడకుండా ఈమెనెందుకు ఉపయోగించుతున్నాడు? ప్రపంచంలో ప్రతిదీ క్షణికమేనని బుద్ధుడు చెప్పిన మాట నిజం కాదు. నిజమైతే రాజకుమార్తె మీద నాకు కలిగిన వ్యామోహం పోదేమిటి అనుకున్నాడు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో సాలెవాడు ఆ రాత్రంతా జాగారం చేశాడు. మర్నాడు మామూలు వేళకు వడ్రంగి అతని చూడ్డానికి చక్కగా అలంకరించుకుని వచ్చి తన మిత్రుడు శవంలాగా మంచం మీద పడి ఉండడం చూసి, మిత్రమా, నీకేమైంది అని అడిగాడు. సాలెవాడు నిట్టూర్పులు విడిచాడు, కానీ జవాబు చెప్పలేదు. వైద్యం కొంత తెలిసిన వడ్రంగి తన స్నేహితుడి నాడి పరీక్షించి నుదురు తాకి చూసి, మిత్రమా, నీది ప్రేమజ్వరంలాగా ఉంది. ఎవరిని ప్రేమించావు అని అడిగాడు. సాలెవాడు ఆశ్చర్యంతో లేచి కూర్చుని, బాధను ప్రేమించిన భార్యతో గాని మిత్రుడితో గాని పంచుకుంటే తగ్గుతుందంటారు అంటూ తన బాధను బయటపెట్టాడు. వడ్రంగి అంతా విని, సుప్రతివర్మ మహారాజు క్షత్రియుడు, నువ్వు వైశ్యుడివి. నీకన్నా గొప్ప కులానికి చెందిన స్త్రీని కోరడానికి నీకు జంకులేదు అని అడిగాడు. క్షత్రియుడు క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహం ఆడవచ్చు. ఈమె రాజుకు వైశ్య భార్య వలన పుట్టిందే అయి ఉంటుంది. లేకపోతే నాకు ఆమె పైన ప్రేమ కలిగి ఉండదు. ఇటువంటి వాటికి అంతరాత్మే సాక్షి అన్నాడు సాలెవాడు. ఇప్పుడేం చేయాలి అని వడ్రంగి అడిగాడు. నాకు చితి సిద్ధం చెయ్యి. నాకు రాజకుమార్తె లభించడం అసంభవం.
ఆమె లభించకపోతే నేను బ్రతకడం అసంభవం. అంతులేని శరీర బాధ, మనోవేదన అనుభవించి నేను చావక తప్పదు అన్నాడు సాలెవాడు. ఇదంతా కట్టిపెట్టు. ధనంతో గాని బుద్ధితో గాని సాధించరానిది ప్రపంచంలో ఏదీ లేదు. నువ్వు లేచి స్నానం చేసి భోజనం చేసి మామూలుగా ఉండు. నీకు రాజకుమార్తె దక్కే వైనం నేను ఆలోచిస్తాను అన్నాడు వడ్రంగి. తన మిత్రుడి తెలివితేటలలో అపారమైన విశ్వాసం ఉండడం చేత సాలెవాడు విచారం కట్టిపెట్టి మామూలు ప్రకారం జీవించసాగాడు. కొద్ది రోజుల అనంతరం వడ్రంగి సాలెవాడి వద్దకు గరుడ రూపంలో గల విమానాన్ని తెచ్చాడు. దాన్ని చక్కగా అది రంగులు వేసి ఉంది. దాన్ని నడపడానికి ఒక కాడ ఉంది. అలాంటి విమానాన్ని పూర్వం ఎవరూ ఎన్నడూ చూసి ఉండరు. దాన్ని ఎలా నడపాలో సాలెవాడికి చెబుతూ, పైకి లేచి ఎగురుతూ వెళ్లాలంటే ఈ కాడను బయటికి లాగు, కిందికి దిగి ఆగాలనుకుంటే కాడను లోపలికి నొక్కే అన్నాడు వడ్రంగి. సాలెవాడు ఆ గరుడ విమానాన్ని నడపడం పూర్తిగా నేర్చుకున్నాడు. సుప్రతివర్మ మహారాజు, ఆయన కుటుంబము, ముఖ్యంగా రాజకుమార్తె సుదర్శన, వీళ్ళందరూ నారాయణ భక్తులు. వారి పూర్వీకులకు ఒకటికి నారాయణ ప్రత్యక్షమై వరాలు ఇచ్చినట్టు కూడా చెప్పుకుంటారు. కనుక నువ్వు శంఖు, చక్ర, గదా, పద్మాలు ధరించి ఈ గరుడ విమానం మీద వెళ్ళి రాజభవనం పైభాగాన వాలు. అక్కడే రాజకుమార్తె శయనమందిరం ఉన్నదని, అందులో ఆమె ఒంటరిగా పడుకుంటుందని నేను వాకపు చేసి తెలుసుకున్నాను. నువ్వు నారాయణుడిలాగా నటిస్తూ గాంధర్వ విధిని ఆమెను నీ భార్యని చేసుకో అన్నాడు వడ్రంగి. ఆ పగలల్లా సాలెవాడు ఆనందంగా ఊహలలో విహరించి రాత్రి కాగానే ఖరీదైన పట్టుబట్టలు కట్టుకుని సుగంధ లేపనాలు ఒంటికి పూసుకుని శంకు, చక్ర, గదా, పద్మాలు వెంట పెట్టుకుని గరుడ వాహనం ఎక్కి తిన్నగా వెళ్ళి రాజకుమార్తె శయనమందిరం ముందు డాబా మీద వాలాడు. అది పండువెన్నెల రాత్రి. రాజకుమార్తె పంచలో మంచం మీద పడుకుని అకస్మాత్తుగా నారాయణుడు తనకు సమీపంలో గరుడవాహనం మీద ఉండడం చూసింది. సాలెవాడు చాలా అందగాడు. అతని రూపం నారాయణుడి వర్ణనకు తగ్గట్టే ఉంది. ఆమె చప్పున లేచి సాలెవాడి ముందు సాష్టాంగపడి, స్వామి, నా పైన అనుగ్రహం కలిగి ఇలా రావడానికి కారణం ఏమిటి అని అడిగింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.